వెల్కమ్ టు జే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ లో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. త్వరలో క్రీడా పాలసీ, హర్యానా రాష్ట్ర విధానాన్ని పరిశీలిస్తున్నామన్న సీఎం. సిరాజ్ కు విద్యార్థత లేకపోయినప్పటికీ గ్రూప్ 1 ఉద్యోగం ఇస్తున్నట్లు వెల్లడి. వయనాడు విలయం 300 దాటిన మృతుల సంఖ్య ఇప్పటి వరకు 308 మంది చనిపోయినట్లు నిర్ధారణ. 4వ రోజు కొనసాగుతున్న సహాయక చర్యలు. 40 బృందాలు 6 జోడ్లుగా విడిపోయి రెస్క్యూ ఆపరేషన్. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైసీపీ అభ్యర్థిగా బొత్స ఎంపిక. ఆగస్టు 30న ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక. ఈ నెల 6న నోటిఫికేషన్ విడుదల. వైసీపీ నేతల అభిప్రాయాలు తెలుసుకున్న అనంతరం బొత్స పేరు ప్రకటించిన జగన్. జాబ్ క్యాలెండర్ పై అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రకటన. నోటిఫికేషన్ల జాప్యం, తరచూ వాయిదాలు ఇబ్బందికరంగా మారాయన్న డిప్యూటీ సీఎం. గతంలో 2 సార్లు గ్రూప్ 1 పరీక్ష రద్దయిందన్న బట్టి విక్రమార్క అధికారంలోకి రాగానే పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడి. ధరణిపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు. పోర్టల్ నిర్వహణను డిఫాల్ట్ అయిన కంపెనీకి అప్పగించారని ఆరోపణ. ధరణి చట్టం అనే భూతం రాష్ట్రమంతా విస్తరించిందని విమర్శ. ధరణిపై ఇబ్బందులు పడడం వల్లే ప్రజలు బీఆర్ఎస్ వ్యతిరేక తీర్పిచ్చారన్న మంత్రి. తొందరలోనే రాష్ట్రంలో అన్ని శాఖలను ప్రక్షాళన చేస్తాం. మంత్రి సత్యకుమార్. ఆరోగ్యశ్రీ ఎక్కడికి పోదు, యథావిధిగా నిర్వహిస్తామని వెల్లడి. 5 ఏళ్లలో జగన్ అన్ని శాఖలను నిర్వీర్యం చేశారన్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో డయల్ యువర్ ఈవో కార్యక్రమం. టీటీడీ అన్నప్రసాదాల్లో నాణ్యతపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు వెల్లడి. దళారీ వ్యవస్థ నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్న టీటీడీ ఈవో. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ లో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. బేగరి కంచలోని స్కిల్ యూనివర్సిటీకి సమీపంలో నిర్మాణం చేపడతామని తెలిపారు. దీనిపై బీసీసీఐతో ప్రాథమిక చర్చలు పూర్తి చేశామన్నారు. ఈ మేరకు శాసనసభలో సీఎం మాట్లాడారు. రాష్ట్రంలో క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామని, త్వరలో స్పోర్ట్స్ పాలసీ తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. స్పష్టంగా ఈసారి బడ్జెట్లో గతంలో ఎన్నడూ లేని విధంగా 361 కోట్ల రూపాయలు స్పోర్ట్స్ కోసము మనం కేటాయించడం జరిగింది. ఈరోజు క్రీడాకారులను అంటే ప్రభుత్వ ఉద్యోగము లేకపోతే ఉద్యోగ భద్రత కోసం పెద్ద పెద్ద చదువులు చదవాలని తల్లిదండ్రులు ఏదైతే తాపత్రయపడుతుర్రో, పిల్లల్ని పూర్తిగా పుస్తకాలకే అంకితం చేసి అసలు వాళ్ళకి ఎలాంటి క్రీడా అవకాశాలే లేకుంటే తల్లిదండ్రులు పిల్లల మీద ఒత్తిడి తీసుకొచ్చి చదువుకునే విధంగా ఒత్తిడి చేస్తున్నారో, ఆటలలో కూడా రాణిస్తే ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి వస్తుంది, ఆ కుటుంబానికి గౌరవం పెరుగుతుంది. ఈ విషయం ప్రపంచానికి తెలవడం కోసమే ఈరోజు నిఖత్ జరీన్కి ఆర్థిక సాయం అందించినాం. జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ ప్రాంతంలో ఇల్లు కట్టుకోవడానికి 600 గజాల ప్లాట్ ఇచ్చినాం. అదేవిధంగా సిరాజ్కు కూడా మనం ప్రభుత్వ ఉద్యోగం గ్రూప్ 1 అతని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకపోయినా ఎగ్జామ్షన్ ఇచ్చి, నేను పదే చెప్పిన చదువు కంటే కూడా క్రీడలలో రాణిస్తే తప్పకుండా ఉద్యోగ భద్రత ఉంటుందని. ఇంటర్మీడియట్ పాస్ అయిన సిరాజ్కు మనం ఇస్తున్న గ్రూప్ 1 జాబ్కి యాక్చువల్గా డిగ్రీ క్వాలిఫై అయి ఉండాలి. మనం ఆ ఎడ్యుకేషన్ కూడా ఎగ్జామ్షన్ ఇచ్చి మరి మనం సిరాజ్కి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం జరిగింది. అధ్యక్ష, నిఖత్ జరీన్ గ్రాడ్యుయేట్ కాబట్టి వారికి కూడా మనము గ్రూప్ 1 డిఎస్పీ కార్డర్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు నేను తమ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో కంప్లీట్గా స్పోర్ట్స్ పాలసీని తీసుకురాదలుచుకున్నాము. వివిధ రాష్ట్రాలల్లో మేము వాటిని స్టడీ చేసి వాటికి సంబంధించిన సమాచారాన్ని కూడా సేకరించినాము. అత్యధికంగా క్రీడాకారులకు ప్రోత్సాహకాలు ఇస్తున్నది హర్యానా రాష్ట్రము. అంటే అర్జున్ అవార్డీస్ కానీ ఇతర ఏ అవార్డీస్ అయినా ఇతర మెడల్స్ ఏం తీసుకొచ్చినా ఆటోమేటిక్గా వాళ్ళకి సహాయం అందించే విధంగా ఒక పాలసీ ఉన్నది. అంటే ఆర్థిక సహాయం కావచ్చు, లేకపోతే ఇల్లు కట్టుకోవడానికి కావచ్చు, లేకపోతే వాళ్ళకు ప్రభుత్వంలో ఉద్యోగాలు ఏ స్థాయి ఏ మెడల్ వస్తే ఏ విధంగా వాళ్ళకి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలనో హర్యానా స్టేట్లో బెస్ట్ పాలసీని అడాప్ట్ చేసుకున్నారు. అధ్యక్ష, మేము అందుకే ఈరోజు హర్యానా, పంజాబ్ ఇతర ప్రాంతాలలో బాక్సింగ్ రిలేటెడ్ కానీ అదర్ రిలేటెడ్ క్రీడలలో రాణించిన వాళ్ళకి ఏ విధంగా ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తున్నదో వాటన్నిటిని కూడా మేము స్టడీ చేస్తున్నాం. వచ్చే సమావేశాలలో స్పోర్ట్స్ పాలసీని సభలో చర్చకు పెట్టి మిత్రుడు బీజేపీ ఎమ్మెల్యే గారు ఏదైతే సలహా చెప్పినరో స్పోర్ట్స్ స్టేడియంలను కూడా ప్రోత్సహించడానికి ఈరోజు ప్రభుత్వం దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టినాం. వీలైనంత మేరకు మండలానికి ఒక మంచి మినీ స్టేడియంను నిర్మిస్తే నిజంగానే ఉపయోగం ఉంటుంది.
కాకపోతే ఈరోజు తెలంగాణలో భూముల విలువ అత్యధికంగా పెరిగిపోయి ప్రభుత్వ భూములు కబ్జాలకు లోనయ్యి చాలా ప్రాంతాలలో లేవు. ఎక్కడైనా ఏదైనా మండల కేంద్రాలలో ఒకవేళ భూమి అందుబాటులో ఉంటే ప్రభుత్వానికి బడ్జెట్ కేటాయించడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా ఈ వేదిక మీద నుంచి తమరికి నేను చెప్పదలుచుకున్నది, మేము బీసీసీఐతో మాట్లాడుతున్నాం. వారితో ప్రాథమిక చర్చలు పూర్తి అయిపోయినాయి. నిన్న ఎక్కడైతే బేగర్ కంచెలో మనము స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించుకున్నామో తొందరలోనే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా అక్కడికే షిఫ్ట్ చేయాలనుకుంటున్నాం. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ ఎంపికయ్యారు. ఈ మేరకు వైసీపీ అధ్యక్షుడు జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ నేతల అభిప్రాయాలను తెలుసుకున్న అనంతరం జగన్ తమ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స పేరును ప్రకటించారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఆగస్టు 30న ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 6న నోటిఫికేషన్, అదే రోజు నుంచి ఆగస్టు 13 వరకు నామినేషన్ల స్వీకరణ, ఆగస్టు 14న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఆగస్టు 16 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఆగస్టు 30న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల మున్సిపల్ కార్పొరేటర్లు, జెడ్పీ, ఎంపీపీ సభ్యులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. సెప్టెంబర్ 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ పై ప్రకటన చేశారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ గత 10 ఏళ్ల కాలంలో నోటిఫికేషన్ జాప్యం, తరచూ వాయిదాలు ఇబ్బందికరంగా మారాయన్నారు. గత ప్రభుత్వ పాలనలో ఉద్యోగాల నియామక ప్రక్రియ గందరగోళంగా మారిందన్నారు. గతంలో 2 సార్లు గ్రూప్ 1 పరీక్ష రద్దయిందని తెలిపారు. తాము అధికారంలోకి రాగానే పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఇప్పటికే టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశామన్నారు. వివిధ పరీక్షలకు నోటిఫికేషన్లు ఇచ్చినట్లు చెప్పారు. అభ్యర్థుల కోరిక మేరకు గ్రూప్ 2 వాయిదా వేసినట్లు చెప్పారు. జాబ్ క్యాలెండర్ ను కేబినెట్ మీటింగ్ లో ఆమోదించినట్లు చెప్పారు. జాబ్ క్యాలెండర్ 2024-25ని సభ్యులందరికీ అందించినట్లు తెలిపారు. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ యువతీ యువకుల యొక్క ఆశల్ని నిజం చేయడం కోసం ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము ప్రభుత్వంలోకి రాగానే నిరుద్యోగ యువతీ యువకుల ఉద్యోగాలు నియమించే ప్రక్రియని వెంటనే మొదలు పెడతాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేస్తాం. తద్వారా నిరుద్యోగ యువతీ యువకులకి ఎప్పుడు పరీక్షలు జరుగుతాయో తేదీలతో సహా ముందుగానే ఆ క్యాలెండర్ను ప్రకటిస్తాం. తద్వారా జరిగేటువంటి పోటీ పరీక్షల్లో ఇబ్బంది లేకుండా, ఓవర్లాప్ కాకుండా, సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేటట్టుగా చేస్తామని ఆ రోజు మాటిచ్చాం. దానికి అనుగుణంగానే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు జాబ్ క్యాలెండర్ని మనం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి జాబ్ క్యాలెండర్ సంబంధించి ఈరోజు ప్రకటన ప్రభుత్వ తరఫున చేస్తూ ఉన్నాం. అధ్యక్ష, తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగార్థులు ఖాళీలో నోటిఫికేషన్ల జాప్యం, తరచుగా వాయిదాలు, పరీక్షల రద్దు, ప్రశ్నాపత్రాలు లీక్ అవ్వటం, వేరే పరీక్ష తేదీలు ఒకటే అవ్వటం, వీటి వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యే యువతల్లో ఈ సమస్యలు తీవ్రమైన నిరుత్సాహాన్ని కలిగించాయి. గత ప్రభుత్వ పాలనలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సరైన నిర్వహణ లేని కారణంగా 2 సార్లు గ్రూప్ 1 పరీక్ష రద్దు అయింది. పేపర్ లీక్ కారణంగా 2023 మార్చి 17వ తేదీన మొదటిసారి పరీక్ష రద్దు కాగా, ఉద్యోగార్థుల బయోమెట్రిక్స్ తీసుకోనందున హైకోర్టు ఉత్తర్వుల ద్వారా 2024 ఫిబ్రవరి 19వ తేదీన రెండోసారి కూడా పరీక్ష రద్దు అయింది. ప్రస్తుత ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అధికారంలోకి రాగానే ఈ సమస్యలను పరిష్కరించుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తక్షణ కార్యాచరణ చేపట్టింది. సాగునీరు, పౌర సరఫరాల మంత్రి గారితో పాటుగా ముఖ్యమంత్రి గారు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పనితీరును అర్థం చేసుకోవటానికి కమిషన్ చైర్మన్ గారిని స్వయంగా సంప్రదించారు. నూతన చైర్పర్సన్, సీనియర్ సివిల్ సర్వెంట్స్,
సభ్యులుగా నియమించడం ద్వారా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేయటం జరిగింది. రిక్రూట్మెంట్ ప్రక్రియను సరళీకృతం చేయటానికి యూపీఎస్సీ మరియు కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనుసరిస్తున్న పద్ధతులు. కేరళలోని వయనాడ్లో ప్రకృతి సృష్టించిన విలయంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 300 దాటింది. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో ఇప్పటివరకు 308 మంది చనిపోయినట్టు అధికారులు నిర్ధారించారు. డ్రోన్ ఆధారిత రాడార్ సాయంతో 4వ రోజు కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ విలయంలో 200 మందికి పైగా గాయపడ్డారు. భారీ వర్షాలు ఘటన జరిగిన ప్రాంతానికి సజావుగా వెళ్లే పరిస్థితిలో లేకపోవడం, భారీ పరికరాల కొరత వంటివి సహాయక చర్యలను ఆటంకపరుస్తున్నాయి. పేరుకుపోయిన బురద, నేలకూలిన వృక్షాలు, భవనాలను తొలగించడం కష్టంగా మారింది. ఇండియన్ ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ బృందాలు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాలు పంచుకుంటున్నాయి. ఒక్కో బృందంలో 3 స్థానికులు, అటవీ శాఖ అధికారి కూడా ఉన్నారు. మొత్తం 40 బృందాలు 6 జోన్లుగా విడిపోయి సెర్చ్ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి. రాష్ట్రంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు వచ్చిన ఇబ్బందేమీ లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఎదుటి వ్యక్తిని కించపరిచేలా ఉండకూడదన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడారు. సామాజిక మాధ్యమాల్లో కొందరు అతిగా ప్రవర్తిస్తున్నారని, మహిళా మంత్రిపై అనుచితంగా మీమ్స్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను అవమానపరిచేలా సోషల్ మీడియాలో వీడియోలు చేసేవారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. వారి ఉద్దేశం అటువంటి వారిని కూడా చర్య తీసుకోవద్దంటే సభ జరుగుతూ ఉంది, మిత్రులు ధర్నా చేస్తూ ఉన్నారు, అక్కడి నుంచి ఫోటోలు తీస్తుంటే మేము చూసినా లేదని మా సహచార సభ్యుడు వచ్చి మాకు చెప్తా ఉంటుంటే దాని మీద వచ్చిన వీడియో చూస్తే మీరు తప్పకుండా దాని మీద సోదరికి జరిగినా సిగ్గుగా అనిపించే పరిస్థితి ఉంది. దయచేసి సభ్యులంతా కూడా గమనించండి. ఇటువంటి పరిస్థితి ఉంటుంది. నేను కూడా చెప్పిన మొన్న కూడా రవాణా శాఖ మంత్రిగా నిజంగా మహిళలు 70 కోట్ల మంది ప్రయాణం చేశారు. నేనేమంటున్నా, ప్రయాణం చేసే సందర్భంలో ఒకవేళ కొత్తలు వచ్చినప్పుడు అరే ఫ్రీ బస్ వచ్చింది కానీ వాళ్ళని ప్రయాణం చేసి ఉండొచ్చు. కానీ ఇవాళ ఎటువంటి వీడియోలు అంటే కొంతమంది వ్యక్తులు తెలుసు సంబంధించినటువంటి ఇవాళ సోషల్ మీడియాకు సంబంధించి నేను మీ ద్వారా పోలీసు అధికారులు కూడా అటువంటి వాళ్ళకి సంబంధించి చర్యలు తీసుకునే పరిస్థితి స్వయంగా వారిని అంటే ఆ వీడియో చూసినట్టయితే మీరు కూడా నిజంగా చెప్తా ఉన్నా దయచేసి అధ్యక్ష, అటువంటి వీడియోలను ప్రదర్శించే పరిస్థితి ఉంటే ఎట్లా అధ్యక్ష? కావాల్సుకొని దానికి సంబంధించి నిన్న మేము మాట్లాడుతుంటే ఏదో ప్రతిదీ ఒక నిమిషంలో ఏదైనా ఇప్పుడు ఒక ప్రతిబంధన, ఒక నిబద్ధత దానేకంగా మనం ఆనాడు ప్రభుత్వం మాట్లాడిన వాళ్ళు 100 మంది మీద కేసులు పెట్టిన అధ్యక్ష. ఒక్కొక్కరికి ఎన్ని రకాల సోషల్ మీడియాలో ఇయ్యాలో నా దగ్గర కూడా చెప్తాను. అనేక మంది మేము నా కార్యకర్తలు కేసులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా ఏం మాట్లాడింది కూడా ఉన్న జరిగిన వాస్తవాన్ని ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే ఇవాళ నేరుగా ఇండివిజువల్స్ ఒక మంత్రి, ఒక గిరిజనకు సంబంధించినటువంటి ఒక సోదరి మన మహిళ ఇక్కడ జరిగినటువంటి శాసనసభలో జరిగిన దాని మీద కూడా ఇట్లా నేను అడుగుతాను గౌరవ్ అమ్మా, నేను మీ గురించి నేను నా పార్టీకి సంబంధించి నేనేం మళ్ళా నేను సోషల్ మీడియా దిస్ ఇస్ రన్నింగ్ కామెంటరీ సార్ అధ్యక్ష, రన్నింగ్ కామెంటరీ. నేను గౌరవ సభ్యుడు మాట్లాడిన అంశం మీద నేను రవాణా శాఖ మంత్రిగా నేను గతంలో కూడా మొన్న చెప్పిన ఆర్టీసీకి సంబంధించి మహిళలు ఉల్లిపాయలు తీసుకొని బస్సులలో పోతురని ప్రత్యేకించి ఫేక్ వీడియోస్ తయారు చేసి పెడుతుంటే ఇది మహిళలను అవమానపరిచినట్టు కాదా? ఇలా వాళ్ళకి సంబంధించి అకాండంగానే అవమానపడ ఏం జరిగింది దానికి సంబంధించి రోజు పొద్దున అదే ఎజెండా నిన్నటికి అయిపోయింది. నేను దాని గురించి మాట్లాడాలి ఇప్పటివరకు. మళ్ళీ మీరు నేనేమడుగుతా ఉన్నా, నేను ఆ విషయంలో మీరు ఇయ్యాల సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిత్వ హననాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నేత కేటీఆర్ అన్నారు. ప్రధాని నుంచి ఎమ్మెల్యేల వరకు వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వీడియోలు వస్తున్నాయని తెలిపారు. శాసనసభలో తమ సభ్యులు ఎవరూ వీడియోలు తీయలేదని స్పష్టం చేశారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించేలా కొన్ని చట్టాలు వస్తున్నాయని వాటిపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కేటీఆర్ సూచించారు. బిల్లు ఏదైతే ఉందో నేను దాని మీదే నేను స్పష్టంగా చెప్పింది. మా పార్టీ తరఫున ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును సమర్థిస్తున్నాము, స్వాగతిస్తున్నాము అని చెప్పాను. దాంతోపాటు మరి గౌరవ మంత్రివర్యులు, రవాణా శాఖ మంత్రివర్యులు వారికి ఎందుకు ఆవేశం వచ్చిందో నాకు తెలియదు. కానీ అధ్యక్ష వారికి నేను కాదు ప్రభాకర్ గారు, నేను దయచేసి నేను మిమ్మల్ని అనట్లేదు, మీ గురించి ఏమి వేరే విమర్శ కూడా చేయట్లేదు. ఈ బిల్లు విషయంలో నేను చెప్పింది ఏంటంటే ఈ మధ్యన కొన్ని చట్టాలు ఎట్లాంటివి వస్తున్నాయంటే ప్రజల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కూడా హరించే విధంగా వస్తున్నాయి. తెలంగాణలో మీరు చెప్పారు గతంలో కొంత ఇలాంటి కార్యక్రమాలు జరిగినాయి, ఇబ్బందులు జరిగినాయి, మేము వచ్చిన తర్వాత దాన్ని మారుస్తామని చెప్పారు. కర్ణాటకలో అక్కడి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం తీసుకొస్తున్న చట్టాల వల్ల, కొన్ని చట్టాల వల్ల పోలీస్ రాజ్యం అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి మేము కొన్ని సవరణలు చేస్తామని చెప్పారు. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడిగేది ఏమంటే మన రాష్ట్రంలో ముఖ్యంగా ఇక్కడ ఈ సభలో కూర్చున్న వాళ్ళలో కూడా చాలామంది గతంలో వామపక్ష ఉద్యమాల్లోంచి, లెఫ్ట్ ఉద్యమాల్లోంచి, పౌర హక్కుల సంఘాల, ప్రజా సంఘాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు.
నేను ప్రభుత్వాన్ని అడిగేది ఏమంటే ప్రజల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించే విధంగా కాకుండా మీరు దయచేసి ఈ రకమైన బిల్లులు తెచ్చేటప్పుడు అన్ని రకాలుగా ఆలోచించి తెమ్మని చెప్పాను తప్ప వారు ఇంకొక మాట అన్నారు, అక్కడి నుంచి ఎవరో వీడియోలు తీశారు ఇంకోటి అన్నారు. మా వైపు నుంచి అలాంటిది ఏం జరగలేదు. ఇక్కడ మొత్తం కెమెరాలు మీ ఆధీనంలో ఉంటాయి, స్పీకర్ గారు, మీ సెక్రటరీ గారి ఆధీనంలో, మీ ఆఫీస్ ఆధీనంలో ఉంటాయి. మీరు మొత్తం చెక్ చేసుకోవచ్చు. అలాంటిది ఏమైనా జరిగిందా, జరిగితే మా సభ్యుల వల్ల జరిగిందా, లేదా ఇక్కడ ఉన్న కెమెరాలు ఆ ఏజెన్సీ ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళ వల్ల జరిగిందా, ఏ రకంగా జరిగింది మొత్తం చూసుకోవచ్చు. ఏమైనా చర్య తీసుకోవాలనుకుంటే ప్రభుత్వం చట్టాల పరంగా చట్టబద్ధంగా తీసుకోవచ్చు, మాకు అభ్యంతరం లేదు. కానీ ఇవాళ అధ్యక్ష మీరు సోషల్ మీడియా కనుక చూస్తే దాడి ఒక్కరి మీద జరుగుతలేదు అధ్యక్ష. ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే, ముఖ్యమంత్రుల నుంచి మొదలు పెడితే, మాజీ ముఖ్యమంత్రుల నుంచి మొదలు పెడితే అందరి మీద, ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద, స్పీకర్ల మీద, అందరి మీద వ్యక్తిత్వ హననం చేసే కార్యక్రమాలు అన్ని వైపుల నుంచి జరుగుతున్నాయి. దీనికి ఎవరు అతీతులు కాదు, ఎవరు పునీతులు కాదు అధ్యక్ష. ఒక పార్టీ ఏం లేదు. నెహ్రూ గారి టైం నుంచి మొదలు పెడితే ఈ రోజున్న నాయకుల దాకా అందరి వ్యక్తిత్వ హననాలు జరుగుతున్నాయి, క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుంది. దీనికి అందరం బాధితులమే. ఇందులో ఎవరం కూడా పునీతులం కాదు, ఎవరం అతీతులం కాదు. కాబట్టి దయచేసి నేను కోరేది ఇది అన్ని పార్టీలో రావాలా. ఇదేదో ఒక పార్టీ వాళ్ళు చేస్తున్నారు, మిగతా వాళ్ళందరూ చాలా చక్కగా ఉన్నారు. అధ్యక్ష మరి మనం కూడా చూడాలి ఇక్కడ ప్రయోగిస్తున్న భాష, ఇక్కడ మాట్లాడుతున్న పదజాలం ఎట్లా అధ్యక్ష. మరి అట్లా మీరు కూడా అవకాశం ఇవ్వండి, ఒకరోజు మొత్తం చెప్పుతో కొడతామని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇవన్నీ కూడా దయచేసి ఏదో టైంలో సంస్కారవంతంగా అందరూ మాట్లాడండి అని. ఆరోగ్యశ్రీ అమలుపై ఏపీ వైద్య మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ ఎక్కడికి పోదు, యథావిధిగా నిర్వహిస్తామన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ కు గత 5 ఏళ్లలో 13 సార్లు నోటీసులు ఇచ్చారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చి 50 రోజుల్లో అప్పుడే దుష్ప్రచారం చేస్తున్నారు. 5 సంవత్సరాల నుంచి అన్ని శాఖలను జగన్ నిర్వీర్యం చేశారని తెలిపారు. ఎయిమ్స్ హాస్పిటల్ కేవలం 16 నెలల్లో పూర్తయింది. జగన్ సొంత నియోజకవర్గంలో మెడికల్ కాలేజీకే మౌలిక సదుపాయాలు చేయలేకపోయారు. వైద్య విద్యలో ఆరోగ్య శాఖలో విధ్వంసం చేశారు. త్వరలోనే రాష్ట్రంలో అన్ని శాఖలను ప్రక్షాళన చేస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. అది అమరావతి విషయంలో కావచ్చు, పోలవరంలో విషయంలో కావచ్చు, లేదా మైనింగ్ విషయంలో కావచ్చు, లేదా ఫైనాన్షియల్ స్టేటస్ విషయంలో కావచ్చు, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని ఒక శ్వేతపత్రాన్ని ప్రకటించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్న క్రమంలో ఏం చేయాలో తెలియక దారి మళ్లించడానికి కొత్త పన్నాగాలు పన్నుతూ ఉంటారు. దాంట్లో భాగంగానే ఇక్కడేదో జరుగుతున్నాయి, రోజు గొడవలు జరుగుతున్నాయి, 36 మందిని హత్య చేశారని చెప్పి ఇక్కడ ఎవరు నమ్మరు కాబట్టి ఢిల్లీలోకి వెళ్ళి ప్రెస్ కాన్ఫరెన్స్లు, ఎగ్జిబిషన్లు పెట్టారు. అక్కడ కూడా ఎవరు ముందుకు రాలేదు. ఈ అవినీతి పార్టీలు అంటే ఒకే జాతి పక్షులు ఒకే గూటికి చేరినట్టుగా ఆ పార్టీనో సమాజ్వాదీ పార్టీనో అక్కడికి వచ్చి కూర్చున్నారు తప్పేసి ఎవరు పట్టించుకునే ప్రయత్నం చేయకపోయేసరికి ఇప్పుడు వచ్చేసి కొత్తగా ఇంకో మా ఆరోగ్య, ఎందుకు ఈ ప్లాట్ఫామ్ మీద వేదికగా చెప్తున్నానంటే ఈ ఆరోగ్య శాఖకు సంబంధించిన ఒక దాని మీద విస్తృతంగా విష ప్రచారం చేస్తున్నారు. ఆరోగ్యశ్రీని తీసేస్తారంటే ఆరోగ్యశ్రీ పేరు ఎన్టీఆర్ వైద్య సేవగా అయింది. ఒక్క మాట ఈ విమర్శలు చేస్తున్న వాళ్ళు ఆ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆ సమయంలో 2-3 ఆరోగ్య శాఖ మంత్రులుగా ఉన్న వాళ్ళు కానీ ఒక్కసారి బయటకు వచ్చి అయ్యా మీ కారణంగా ఇవాళ 2100 కోట్లు కేవలం ఆరోగ్యశ్రీ వైద్య సేవకు బకాయిలు ఉన్న మాట వాస్తవం కాదా, సమాధానం చెప్పాల్సింది. ఈ ప్రభుత్వం వచ్చి 45 రోజులే అయిందని చెప్తున్న క్రమంలో 2100 బకాయిలు ఉన్నాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ వాళ్ళు 15వ తేదీ లోపల మాకు నోటీస్ ఇచ్చారు, లేకపోతే మేము ఆరోగ్యశ్రీ వైద్య సేవలను ఆపేస్తామని. ఇటువంటి దాన్ని చూపించి ఇవాళ రోజు పేపర్లో రాస్తున్నారు, అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీని తీసేస్తారని. ఎక్కడికి పోదు ఆరోగ్యశ్రీ అలాగే ఉంటుంది. ఆరోగ్యశ్రీ ద్వారా, వైద్య సేవ ద్వారా ఈ రాష్ట్రంలో ప్రతి పేదకి నాణ్యమైన మెరుగైన వైద్య సేవలు అందించే పని ప్రజాప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చేసి తీరుతుంది. 2100 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఇవాళ 13 సార్లు పోయిన సంవత్సరమే, దాని ముందు పోవట్లే, నేను 5 సంవత్సరాల గురించి మాట్లాడట్లే. ఈ ప్రభుత్వం పడిపోవడానికి ప్రజలు ఒక దారుణమైన తీర్పు ఇచ్చి అవమానకర రీతిలో సాగనంపడానికి ముందు 1 సంవత్సరం 13 సార్లు ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషన్ వాళ్ళు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చారు. మా బకాయిలు చెల్లిస్తారా లేదా ఆపాలనా అని. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకసారి నోటీస్ ఇచ్చారని దాన్ని తీసే మరి మీరు మీ హయాంలో 1 సంవత్సరంలోనే 13 సార్లు ఇచ్చారే, దానికేం సమాధానం చెప్తారు? 400 కోట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఉంటే దాన్ని కూడా దారి మళ్ళిచ్చారే, దానికేం సమాధానం చెప్తారు? 200 కోట్లు ఏపీ మెర్క్ కార్పొరేషన్లో ఉంటే దాని దారి మళ్ళిచ్చారే, దానికేం సమాధానం చెప్తారు? కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 17 ప్రభుత్వ
వైద్యశాఖ కళాశాలని రాష్ట్రానికి మంజూరు చేస్తే 4 సంవత్సరాలు 2020లో చేస్తే 4 సంవత్సరాల్లో పూర్తి చేయలేని పరిస్థితిలో ఉన్నారు. 9,000 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే ఈ 4 సంవత్సరాల్లో కేవలం 2,100 మాత్రం ఖర్చు పెడితే దాంట్లో ఇంకా 1,000 కోట్లు ప్రైవేట్ ఆసుపత్రుల కాంట్రాక్టర్లకి, ప్రభుత్వ ఆసుపత్రుల కాంట్రాక్టర్లకు చెల్లించాల్సి ఉందంటే ఎటువంటి చిత్తశుద్ధి ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు మీరు నాణ్యమైన వైద్య విద్యను అందించాలనే విషయంలో ఎంతటి చిత్తశుద్ధి ఉందనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనిలన్నిటికీ మళ్ళీ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల నుంచి వస్తాయి. మరి ఒక చిన్న విషయం, ఇప్పుడే ధరణి పోర్టల్ పేరు మార్చడం తమ ఉద్దేశం కాదని, అందులోని లోపాలను సవరించడమే తమ ఆలోచన అని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అసెంబ్లీలో భూ సంస్కరణలు ధరణిపై చర్చ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డికి మంత్రి సమాధానమిచ్చారు. ధరణి పోర్టల్ వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. గత ప్రభుత్వ విధానాల వల్లే రైతుల ఆత్మహత్యలు పెరిగాయని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 12 గంటల సమావేశం నిర్వహిస్తే అందులో 11 గంటల 30 నిమిషాలు ఆయనే మాట్లాడేవారని పొంగులేటి విమర్శించారు. ఎంత స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు ఐటీ సెక్టార్లో మన దగ్గర మనకు ఒక వ్యవస్థ ఉంది కదా, కనీసం ఆ వ్యవస్థతో టైఅప్ పెట్టుకోవాలనే ఆలోచన కూడా మీకు రానందుకు నాకు నిజంగా బాధ అనిపిస్తుంది అధ్యక్ష. సుమారు 23,500 మంది విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థ ఉంది అధ్యక్ష. ఈ రాష్ట్ర విభజనకి అవటానికి ముందు, రాష్ట్ర విభజన వచ్చిన తర్వాత 2020 మీ చట్టం ప్రకారం, 2023 మీరు ఇచ్చిన మెమోలో జీవో ప్రకారం ఈ 23,000 విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థను మొత్తాన్ని కూడా మీరు ఏ రెవెన్యూ గ్రామంలో సుమారు 10,954 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఈ 10,954 రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థకు సంబంధించిన ఒక్క వ్యక్తిని మీరు చూపించండి. ఆ గ్రామానికి స్పెసిఫిక్గా ఆర్ఐ, ఎంఆర్ఓ, ఆర్డీఓ, సబ్ కలెక్టర్ ఆర్ స్పెషల్ కలెక్టర్ ఆర్ కలెక్టర్ తప్ప ఈ రెవెన్యూకి సంబంధించిన వ్యవస్థలో ఉన్నది మొత్తాన్ని, అంటే ఈ వ్యవస్థనే కుప్పకూల్చి ఈ రెవెన్యూకు సంబంధించిన వ్యవస్థకు సంబంధించిన టీమునే లేకుండా గ్రామాల్లో మీరు చేంజ్ చేశారు అన్నారు. మేము ధరణి పేరుతో ఉన్నదాన్ని మార్చడానికి ఏదో భూమాత చేయటం కోసం మేము చేశామన్నది కాదు. మీకు చాలా స్పష్టంగా ప్రజలు తీర్పిచ్చిన తర్వాత కూడా, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చిన తర్వాత మీకు ప్రధానమైంది ఈ ధరణి పోర్టల్తో మీకు వచ్చిన ప్రమాదం అని ఇప్పటికీ కూడా మీరు గ్రహించకపోవడం చాలా బాధాకరం అధ్యక్ష. తమరి ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నా. నేను ఆనాడు పార్లమెంటు సభ్యుడిగా ఆడ ఉన్నప్పుడు మీరందరూ గుండె మీద చేసుకొని చెప్పండి, కూర్చున్నమాట వాస్తవం. ఒక 6 గంటలు 10 గంటలు 12 గంటలు మనం ఒక మీటింగ్లో ఆనాటి ఆ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చుంటే 12 గంటలు కూర్చుంటే 11 గంటల 30 నిమిషాలు వారు మాట్లాడతారా, మనం మాట్లాడేవాళ్ళమా? చెప్పండి మీరు. అంటే దాంట్లో నేను డెప్త్గా పోలేదని, దాన్ని ఏదో మీరు ఇట్లా గోకితే నేను గోకుండా ఉండను. ఏమి మాట్లాడినమో, ఏం చేసినమో, ఏం చేయలేదో మన అంతరాత్మకి అక్కడ ఉన్నాం మీకు తెలుసు, నాకు తెలుసు. ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న మీ పార్టీ పక్షాన సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. ఈ విఆర్ఏ వ్యవస్థ ఏదైతే ఉందో, ప్రతి రెవెన్యూ విలేజ్కి ఒక మనిషి రెవెన్యూ వ్యక్తి ఉండాలని మీరు అనుకుంటున్నారా? అసలు ఆ వ్యవస్థే అక్కర్లేదు. డైరెక్ట్గా గ్రామ స్థాయిలో ఉన్న రెవెన్యూ వ్యవస్థను తీసుకొచ్చి హైదరాబాద్ సెక్రటేరియట్లో పెట్టాలని అనుకుంటున్నారో మీ సమాధానంలో చెప్పండి అధ్యక్ష. మీరు చాలు చేశాము 18 లక్షల్లో 16 లక్షలు అని చెప్పేది పరిష్కరించలే అధ్యక్ష, రిజెక్ట్ చేశారు అధ్యక్ష. రిజెక్ట్ చేసిన పద్ధతి కూడా ఏ కారణం చేత రిజెక్ట్ చేశామని చూపించరు అధ్యక్ష. ఒకే సమస్య మీద ఒక్కొక్క రైతు 15 సార్లు 15 సార్లు ఈ మాడ్యూల్ అంటే ఆ మాడ్యూలు, ఆ మాడ్యూల్ అంటే ఆ మాడ్యూలు, ఈ 33 ప్రదేశాల్లో తిప్పుకుంటూ ఆ 2 సంవత్సరాలు వాళ్ళు పడ్డ వేదన పరిష్కరించింది ఏంటి? డిస్పోజల్ చేయటం అంటే న్యాయమైంది, జెన్యూన్ ఉన్నది క్లియర్ చేయటం పాజిటివ్ కాదు. అప్లికేషన్ వచ్చింది, నా టేబుల్ మీద నుంచి పక్కోడికి రిజెక్ట్ చేశానని చేశారే తప్ప ఆనాటి సమస్యలు ఈనాడు 2,45,000 అప్లికేషన్లు ధరణిలో పెండింగ్ ఉంటే మళ్ళీ 1,10,000 18,000 వచ్చిన తర్వాత ఇంకా ఇప్పటికి 1,40,000 పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. అంటే తిరుమల అన్నమయ్య భవన్ లో టీటీడీ ఈవో శ్యామలరావు డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలైలో 22 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా శ్రీవారి
దర్శన టికెట్లు పరిమితం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈవో మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం అన్నప్రసాదాల్లో నాణ్యతపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు తెలిపారు. దళారీ వ్యవస్థ నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. కాగా ఇప్పటికే నాసిరకం నెయ్యి సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్ను టీటీడీ బ్లాక్ లిస్టులో పెట్టింది. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద పుష్కరిణిలో నీటిని పూర్తిగా తొలగించి పైప్ లైన్ల మరమ్మతులు, సివిల్ పనులు ఇవన్నీ కూడా ఆగస్టు 1 నుంచి చేయడం జరుగుతుంది. ఈ కారణంగా నెల రోజుల పాటు పుష్కరిణి హారతి ఉండదు. శ్రీవారి భక్తులు స్నానాలు చేసేందుకు వీలుగా పుష్కరిణి పై భాగంలో షవర్లు ఏర్పాటు చేశాం. భక్తులు వీటిని ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. అలాగే సామాన్య భక్తులకు కేటాయించిన దర్శన సమయాన్ని పెంచడానికి వీలుగా జూలై 22వ తేదీ నుంచి ఆఫ్లైన్లో రోజుకి 1000 శ్రీవాణి దర్శనం టికెట్లు మాత్రమే జారీ చేస్తున్నాము. అలాగే శ్రీవాణి దాతలకు తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో 900 టికెట్లు మరియు విమానాశ్రయంలో 100 టికెట్లు కరెంటు బుకింగ్లో జారీ చేస్తున్నాం. తిరుమలలో ప్రతిరోజు భక్తులకు అందించే అన్నప్రసాదాల రుచిని పెంచేందుకు నాణ్యమైన బియ్యం, నాణ్యమైన ముడి సరుకు, వంటశాలలో అత్యాధునిక యంత్రాలను ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా చర్యలు తీసుకుంటున్నాము. అలాగే తిరుమలలో తాగునీరు, అన్నప్రసాదాలు, ముడి సరుకులు ఇలాంటివన్నీ కూడా పరీక్షించేందుకు FSSAIతో చర్చించి అత్యాధునిక ల్యాబ్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. అలాగే క్యూ లైన్లలో కంపార్ట్మెంట్లో వేచి ఉండే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తాగునీరు, పాలు, అన్నప్రసాదాలు, పారిశుద్ధ్య నిర్వహణ ఇలాంటి అంశాలన్నీ పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా కొందరు అధికారులకు బాధ్యతలు అప్పగించాము. భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్లో 6 చోట్ల అన్నప్రసాదాలు అందించడానికి ప్రత్యేక కౌంటర్లు, అలాగే అదనపు మరుగుదొడ్లు ఏర్పాటు చేశాము. శ్రీవారి భక్తులకు అవసరమైన వసతి, దర్శనం, ఆర్జిత సేవ టికెట్లు వాటికి సంబంధించి మోసగిస్తున్న అనేక మంది దళారులని ఎప్పటికప్పుడు కనిపెట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాము. ఇప్పటికే చాలా మంది దళారులను ఆన్లైన్ సిస్టంలో బ్లాక్ చేయడం జరిగింది. శ్రీవారి భక్తులకు సరసమైన ధరలకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన ఆహారాన్ని అందించేందుకు టీటీడీ లక్ష్యం. టీటీడీ నిబంధనలను పాటించని హోటళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. అలాగే వారికి ఈ విషయంలో ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు మరింత నాణ్యంగా, రుచికరంగా అందించేందుకు నాణ్యమైన ముడి సరుకులు, నాణ్యమైన నెయ్యి కొనుగోలుకి చర్యలు తీసుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. హైదరాబాద్ లో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. త్వరలో క్రీడా పాలసీ, హర్యానా రాష్ట్ర విధానాన్ని పరిశీలిస్తున్నామన్న సీఎం. సిరాజ్ కు విద్యార్హత లేకపోయినప్పటికీ గ్రూప్ 1 ఉద్యోగం ఇస్తున్నట్లు వెల్లడి. వయనాడు విలయం 300 దాటిన మృతుల సంఖ్య. ఇప్పటి వరకు 308 మంది చనిపోయినట్లు నిర్ధారణ. 4వ రోజు కొనసాగుతున్న సహాయక చర్యలు. 40 బృందాలు 6 జోన్లుగా విడిపోయే రెస్క్యూ ఆపరేషన్. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైసీపీ అభ్యర్థిగా బొత్స ఎంపిక. ఆగస్టు 30న ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక. ఈ నెల 6న నోటిఫికేషన్ విడుదల. వైసీపీ నేతల అభిప్రాయాలు తెలుసుకున్న అనంతరం బొత్స పేరు ప్రకటించిన జగన్. జాబ్ క్యాలెండర్ పై అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రకటన. నోటిఫికేషన్ల జాప్యం, తరచూ వాయిదాలు ఇబ్బందికరంగా మారాయన డిప్యూటీ సీఎం. గతంలో 2 సార్లు గ్రూప్ 1 పరీక్ష రద్దయిందన్న బట్టి విక్రమార్క. అధికారంలోకి రాగానే పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడి. ధరణిపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు. పోర్టల్ నిర్వహణను డిఫాల్ట్ అయిన కంపెనీని అప్పగించారనే ఆరోపణ. ధరణి చట్టం అనే భూతం రాష్ట్రమంతా విస్తరించిందని విమర్శ. ధరణిపై ఇబ్బందులు పడడం వల్లే ప్రజలు బీఆర్ఎస్ వ్యతిరేక తీర్పు ఇచ్చారన్న మంత్రి. తొందరలోనే రాష్ట్రంలో అన్ని శాఖలను ప్రక్షాళన చేస్తామన్న మంత్రి సత్యకుమార్. ఆరోగ్యశ్రీ ఎక్కడికి పోదు, యథావిధిగా నిర్వహిస్తామని వెల్లడి. 5 ఏళ్లలో జగన్ అన్ని శాఖలను నిర్వీర్యం చేశారని వ్యాఖ్య.
తిరుమల అన్నమయ్య భవనంలో డయల్ యువర్ ఈవో కార్యక్రమం టీటీడీ అన్నప్రసాదాల్లో నాణ్యతపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు వెల్లడి. దళారీ వ్యవస్థ నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్న టీటీడీ ఈవో. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జే న్యూస్.